గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటికే మూవీ పోస్టర్లు, సింగిల్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా అమెరికా డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ అభిమానుల నడుమ ఘనంగా జరిగింది. చరణ్ కి డల్లాస్ లో ఉరుములు మెరుపులతో కూడిన ఘన స్వాగతం లభించింది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్ లో భారీ అభిమానుల నడుమ వైభవంగా సాగింది. వెన్యూ వద్దకి చరణ్ రాక కోసం ఎదురుచూస్తున్న భారీ అభిమానులతో ఆడిటోరియం హౌస్ ఫుల్ అయిన వీడియోలు బయటికి వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రెజెంట్ గేమ్ చేంజర్ మూవీ హాట్ టాక్ నడుస్తోంది. ఇంతకీ చరణ్ మూవీపై నడుస్తున్న టాక్ ఏంటో, ట్రేడ్ వర్గాలు ఏమంటున్నాయో ఓ లుక్ చేద్దాం. అమెరికా డల్లాస్లో జరిగిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్లో దాదాపు 10,000 మంది ఫ్యాన్స్ కార్యక్రమాన్ని వీక్షించారని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్కు ఇంటర్నేషనల్ లెవెల్ ఫ్యాన్స్ విజిల్స్, కేకలతో వెల్కమ్ చెప్పారు. ఇక ఈ వేదికపై చరణ్ కూడా తన సినిమా పాటలకు హుషారుగా స్టెప్లేస్తూ ఫ్యాన్స్ను అలరించారు. ఈవెంట్కు రామ్ చరణ్, దిల్ రాజు, బుచ్చిబాబు సహా మూవీ యూనిట్ అంతా హాజరైంది. రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీ టీజర్ను లక్నోలో లాంచ్ చేశారు. రామ్ చరణ్, కియారా అద్వానీ, దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. లేటెస్ట్గా రామ్ చరణ్, కియారా అద్వానీ జంటపై ధూప్ సాంగ్ వీడియోను మేకర్స్ ఆవిష్కరించగా ఈ సాంగ్లో చరణ్ గ్రేస్, స్టైలిస్ట్ స్టెప్పులు ఫ్యాన్స్ను అలరించాయి. రాజమౌళి డైరెక్షన్లో RRR మూవీ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ మూవీ తెరకెక్కిస్తుండగా దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ని వెచ్చించి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి రామ్ చరణ్ ఎంచుకోవడానికి కారణాన్ని శంకర్ ఇటీవలే ఈవెంట్లో వెల్లడించారు. రామ్ చరణ్ ఇందులో యాక్ట్ చేస్తే బావుంటుందని దిల్ రాజు భావించారని, తనకు కూడా సముచితంగా అనిపించిందని శంకర్ వెల్లడించారు. తన స్టోరీస్లో కొన్ని యూనివర్సల్ థీమ్లు పెద్ద హీరోలకు సరిగ్గా సరిపోతాయని శంకర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. (2025) సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఫైట్కు రంగం సిద్ధమైంది. 3 రోజుల ముందుగానే సంక్రాంతి ఉత్సవాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్తో మొదలు పెడుతున్నాడు. జనవరి 10న ఆ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోంది. అటుపై 2 రోజుల గ్యాప్ అనంతరం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ యాక్ట్ చేస్తున్న డాకు మహారాజ్ 12న రిలీజ్ అవుతోంది. మరో 2 రోజుల వ్యవధిలో విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్న రిలీజ్ అవుతోంది. అలా ముగ్గురు హీరోలు ఈ పొంగల్ను షేర్ చేసుకున్నారు. అయితే సీనియర్ హీరోలతో చరణ్ మూవీ రిలీజ్ అవడం ఇదే తొలిసారి. ఓసారి ఆ మూవీపై అంచనాలు ఎలా ఉన్నాయో చూస్తే గేమ్ చేంజర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్, 1000 కోట్ల క్లబ్లో చేరిన హీరో. రీజనల్గానూ చరణ్ ఇమేజ్ ఎంతో ప్రత్యేకమైంది. ఎంతో రిస్క్ కూడా గేమ్ చేంజర్ మూవీపై ఉంది. మరోవైపు టాప్ డైరెక్టర్గా పేరున్న శంకర్ సక్సెస్ చూసి చాలా కాలం అవుతోంది. ఇండియన్ 2 హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయి కమర్షియల్గా డిజాస్టర్గా పేరు తెచ్చుకుంది. దీంతో శంకర్ అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక డాకు మహారాజ్ మూవీ పరంగా చూస్తే అంచనాలు భారీగా ఉన్న సెకండ్ మూవీ. బాలయ్య వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నారు. ఆ మూవీ డైరెక్టర్ బాబీ సైతం అదే స్పీడ్లో ఉన్నాడు. బాబీ డైరెక్ట్ చేసిన లాస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఇది కూడా భారీ సక్సెస్ అయింది. పక్కా కమర్షియల్ మూవీ డైరెక్టర్గా ఈయనకు పేరుంది. దీంతో బాలయ్యకు హిట్ ఇవ్వడం ఖాయంగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు. ఇక విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ సేఫ్ ప్రాజెక్టుగా కనిపిస్తోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకీ, అనిల్ రావుపూడి కాంబినేషన్పై ఫ్యామిలీ ఆడియన్స్లో క్రేజ్ ఉంది. డైరెక్టర్గా అనిల్ రావిపూడికి ఇంతవరకు ఫెయిల్యూర్ అనేది లేదు. సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లు నిరాశపరిచిన దాఖలాలు లేవు.
ఆర్డర్ ప్రకారం థర్డ్ ప్లేస్లో కనిపిస్తున్నా ఆ రెండింటిని మించినటువంటి సేఫ్ ప్రాజెక్ట్ ఇదే. అయితే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న 2 మూవీలను దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు పక్కా ప్లానింగ్తో తన మార్క్ స్ట్రాటజీతోనే మార్కెట్లో సినిమాలను తెస్తున్నారు. మరి ఈ 3 సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందనేది, సంక్రాంతి రేసులో ఎవరిది పైచేయి అవుతుందన్నది సినిమాల రిలీజ్ వరకు కూడా వెయిట్ చేసి చూడాల్సిందే.